ఓకే. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క జూమ్ మీటింగ్కి వచ్చిన బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి జూమ్ మీటింగ్లో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యాన్ని బోధించేటటువంటి మరి ఆధిక్యత దేవుడు నాకు దయచేసినాడు. మరి అంతేకాకుండా మీరు కూడా దానికి సహాయంగా చేసినందుకై దేవునికి స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము. ఆది యందు దేవుడు భూమాకాశములను సృజించెను. ప్రభునందు ప్రియులారా, మనము ఈ యొక్క వాక్యము ద్వారా సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి మనము తెలుసుకోవడము మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. అనేకులను గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. లోకములో అధికారులను గురించి, ప్రధానులను గురించి, చెడ్డవారిని గురించి, మంచివారిని గురించి, మరి దైవజనులను గురించి, ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే అనేకులను గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాం. అయితే మన జీవితంలో ప్రాముఖ్యంగా మనము తెలుసుకోవలసినటువంటి విషయము సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి మనము తెలుసుకోవాలి. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎలాంటి వాడో అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనము తేటగా చూస్తూ ఉన్నాం. దేవుడు అనంతునిగా, శాశ్వతునిగా, స్వయంభవునిగా ఉన్న వాటికన్నిటికీ మూల కారణముగా బైబిలు వెల్లడిస్తూ ఉంది. దేవుడు ఎంత గొప్పవాడో బైబిలు దేవుని గురించి తెలియజేస్తూ ఉంది. దేవుడు ఉనికిలో లేని క్షణం అనేది ఎన్నడూ కూడా లేదు ప్రియులారా. అందుకే దావీదు భక్తుడు ఒక మాట అంటారు, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములకు నీవే దేవుడు అని మోసే మరి దీనిని స్థిరపరిచినట్లుగా చూస్తాం. మోసే, అది కీర్తన 92వ వచనంలో. కాబట్టి ఆయన ఎప్పుడు ఉన్నాడో, మరి ఆయన లేని క్షణము అనేది ఎన్నడూ లేదు అన్నటువంటి స్థితిని మోసే ఈ కీర్తన 92వ వచనంలో మనం చూస్తాం. మరో మాటలో చెప్పుకోవాలంటే ఆదిత్యలు అంటే గల విశ్వాసాన్ని సృజింపక ముందు శాశ్వతంగా అనంతునిగా దేవుడు ఉన్నాడు. ఆయన ఈ భూమాకాశాల్లో సృజింపబడిన వాటన్నిటికన్నా ఆయన ముందుగా ఉన్నాడు. అన్నిటికీ అనంతునిగా లేక స్వతంత్రునిగా దేవుడు ఉన్నాడు అనేది మనము గమనించవచ్చు. నిజంగా దేవుని వాక్యము దేవుని గురించి చాలా సంగతులు తెలియజేస్తూ ఉంది. దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని మనము దేవుని వాక్యంలో చూస్తే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఎన్నడును చూడలేదు, చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైనటువంటి ప్రభావమును కలిగియుండును గాక, ఆమెన్ అని తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 6:16లో కూడా మనము చూస్తాం. నిజంగా ఆయన
ఎక్కడున్నాడు అంటే ఎవరు సమీపింపలేనటువంటి తేజస్సులో ఆయన ఉన్నాడు. ఆయన అమరత్వం గలవాడుగా ఉన్నాడు. ఆయన మాత్రమే అక్కడికి వెళ్ళగలడు. మనుషులు ఎప్పుడు కూడా ఆయనను చూడలేదు, చూడ నేరడు అని ఇక్కడ మరి మనము చూస్తున్నాం. ఇంకా మనము ఆలోచన చేస్తే దేవుని వాక్యములో ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను అని కొలసీలకు రాసిన పత్రిక 1:16 మనం చూస్తాం. మరి మనము భూమి మీద ఉన్నవి మాత్రమే చూడగలుగుతున్నాం, కొన్ని మాత్రమే, అవి కూడా. మరి మనం చూడలేనివి ఎన్నో ఉన్నాయి భూమి మీద ఉడక. మరి ఆకాశమందు ఇంకా ఏమున్నావో మనకు తెలియదు. అంతరిక్షంలో మనము చూస్తూ ఉన్నాం, కానీ ఇంకా అంతరిక్షంలో ఏమేమి ఉన్నావో మనకు తెలియదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను 3వ ఆకాశానికి వెళ్ళాను అంటాడు. ఆ 3వ ఆకాశంలో ఆయనతో మాట్లాడినటువంటి మాటలు అవి మనుషులకు చెప్పకూడదు అని అంటాడు. నిజంగా అలాంటి గొప్ప సంగతులు ఇంకా ఏమై ఉన్నావో. భూమి మీదనే అనేకమైన ఆ సంగతుల గురించి మనం విని ఆశ్చర్యపోతూ ఉన్నాం, చూసి ఆశ్చర్యపోతూ ఉన్నాం. కానీ దేవుడు చేసినటువంటి సమస్తము మనం ఎప్పుడు మరి చూడగలుగుతామో మనం ఎరగము. కానీ అయితే దేవుని వాక్యం చెప్తుంది మనం సమస్తము తేటగా ఒకరోజు చూడగలుగుతాము అని. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అన్న సంగతిని ఇక్కడ ఈ యొక్క వచనాల ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకా మనం గమనిస్తే ఆదాము అవ్వలను తన స్వరూపమందు సృజించిన దేవుడు మరి వ్యక్తిత్వం గల వాడుగా వెల్లడి అయినట్లుగా మనం చూస్తున్నాం. ఆదాము అవ్వలను సృష్టించిన దేవుడు ఆయన వ్యక్తిత్వం గలవాడు, వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తాము, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రము చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రతి జంతువును ఏలుదురుగాక అని ఆయన పలికాడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించిన వాడిగా మనం చూస్తున్నాం. దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను అనేది మనం గమనిస్తున్నాం. కాబట్టి దేవుడు ఎంతో ప్రేమమయుడు, ఆయన ప్రేమ స్వరూపి అయినాడు. కాబట్టి ఆదాం అవ్వలు దేవుని స్వరూపంలో సృజింపబడ్డారు. దేవుని స్వరూపంలో దేవుడు ఎలా ఉన్నాడో అలాగ వాళ్ళు సృజింపబడ్డారు. దేవుడు ఎలాంటి మంచి మనస్సు కలిగి ఉన్నాడో ఆ సృజించినప్పుడు వాళ్ళు అలాంటి మంచి మనస్సు కలిగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఆదాం అవ్వలు దేవుని స్వరూపంలో సృజింపబడ్డారు కనుక వారు ప్రేమపూర్వకంగా, వ్యక్తిగతంగా దేవునికి జవాబుదారిగా ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. వాస్తవంగా కలిగి ఉండాలి. ఈరోజు నీవు నేను కూడా నిజంగా క్రీస్తు ద్వారా ఆయన స్వరూపంలోనికి, ఆయన స్వారూప్యంలోనికి మనము మార్చబడుతూ ఉన్నాం. కాబట్టి మనం కూడా మరి ప్రేమపూర్వకంగా, వ్యక్తిగతంగా మరి మన దేవునికి జవాబుదారిగా ఆయనతో సహవాసం కలిగి ఉండాలి అనేది మనము హెచ్చరించుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుడు సమస్తాన్ని మరి ఉత్తమమైన దానిగా అనగా పాపరహితంగా సృజించాడు కనుక ఆయన నైతిక జీవిగా వెల్లడి అయ్యాడు. ఆయన నైతిక జీవిగా అంటే ఉత్తమమైనదిగా, పాపరహితముగా సృజించినాడు ఆయన. కాబట్టి ఆయన నైతిక జీవిగా వెల్లడి అయినట్టు మనం చూస్తున్నాం. దేవుడు సృష్టిని పూర్తి చేసి తాను చేసిన దాన్ని పరీక్షించి చూసినప్పుడు
అది చాలా చాలా మంచిదిగా ఉన్నట్టు ఆయన చూశాడు. అందుకే ఆది కాండము 1వ అధ్యాయము 31వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయం ఉదయం కలగా 6వ దినమాయను. నిజంగా ఆయన చేసిందంత మంచిదిగానే ఉంది. ఆయన చేసిందంత మంచిదిగానే ఉంది. ఆదాము అవ్వలు కూడా దేవుని స్వరూపంలో ఆయన పోలికలో సృజింపబడ్డారు గనక వారు కూడా అప్పుడు పాపము లేకుండా ఉన్నారు. పాపము లేకుండా ఉన్నారు. ఎప్పుడైతే సర్పము లేక సాతాను అవ్వను శోధించినప్పుడు మానవుని ఉనికిలో పాపము ప్రవేశించింది. ఇది ఆది కాండము 3వ అధ్యాయంలో మనము చూస్తాం. శోధించింది సాతాను లేక పాము శోధించింది. శోధించినప్పుడు ఆ శోధనలో అవ్వ పడిపోయింది, ఆదాము కూడా పడిపోయారు. ఎప్పుడైతే పడిపోయారో అప్పుడు మానవు ఉనికిలోనికి పాపం అనేది ప్రవేశించింది అని ఆది కాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. అందుకే ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించనో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఒక మనిషిని ద్వారా, ఆ మనుషుడే ఆదాము. ఆదాము యొక్క పాపం ద్వారా మానవాళ్ళందరి గుడుక ఆ పాప శాపం, ఆ మరణము అనేది మనుషులందరి గుడుక ప్రవేశించినట్లుగా మరి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో మనము గమనిస్తాము. అంతేకాకుండా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు కలిగిన ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడెను అనేది ప్రకటన గ్రంథంలో మరి 12:9వ వచనంలో కూడా మనము గమనిస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇలాగా మరి మానవులను ఆయన ప్రేమించిన వాడుగా, మానవుల పట్ల ఆయనకున్నటువంటి మరి ప్రేమను బట్టి మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి ఇంకా మనం గమనిస్తే సృష్టి కార్యాన్ని కూడా ఆయన సృష్టి కార్యాన్ని కూడా ఈ లేఖనాల్లో మనకు బయటపడుతూ ఉన్నాయి. ఆయన సృష్టి కార్యాన్ని ఆలోచన చేస్తే దేవుడు 1వ వచనంలోని ఆది కాండం 1:1 మనం చూస్తే, ఆది యందు దేవుడు భూమాకాశములను సృజించెను. భూమాకాశంలో అన్నిటినీ సృజించెను. భూమాకాశంలోని అన్నిటినీ ఆయనే సృజించాడు. మనం ఏమైతే ఇప్పుడు చూస్తున్నామో అవన్నీ ఆయనే సృజించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే అందుకే యూదా రాజైన హిజ్కియా రాజుతో మరి యెషయా ప్రవక్త ఒక మాట అంటాడు, నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మశిల్లుడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యముని యెషయా ప్రవక్త మరి హిజ్కియా రాజుతో చెప్పినట్లు మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, నిజంగా నిత్యుడైన దేవుడు ఆయన సొమ్మశిల్లుడు. ఆయన సొమ్మసిల్లనటువంటి దేవుడు. ఆయన జ్ఞానమును శోధించుట కూడా మనకు అసాధ్యం. ఇవన్నీ ఎలా చేశాడు, ఎట్లా చేశాడు, ఏ విధంగా ఆకాశం నిలవబడింది, ఏ విధంగా ఈ భూమి సమస్తాన్ని మానవులకు ఆహారము కావలసినవన్నీ కూడా ఇస్తూ ఉంది అని మనం ఎంత శోధించినా కూడా ఇది ఎలా తయారు చేశాడు ఆయన అని ఆయన జ్ఞానాన్ని మనము పరీక్షించినా కూడా ఆయన జ్ఞానాన్ని మనము మరి పరీక్షించలేము, శోధించుట అసాధ్యమని కూడా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూస్తే ఆకాశములను సృష్టించిన వాటిని విశాలపరిచి భూమి అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును, దానిని నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్నటువంటి దేవుడైన యెహోవా అని యెషయా గ్రంథం 42:5వ వచనంలో కూడా వ్రాయబడింది. కాబట్టి ఆకాశము సృజించిన వాటిని ఆయన విశాలపరిచిన వాడుగా ఉన్నాడు.
భూమి అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చినటువంటి వాడు మన తండ్రి అయినటువంటి దేవుడు. ఇవన్నీ కూడా లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. నిజంగా ఇవి ఆలోచించినప్పుడు, మనము గ్రహించినప్పుడు, నిజంగా ప్రాణమును, దానిలో అంటే భూమి మీద నడచడానికి జీవాత్మను ఆయన మనకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకా మనం గమనిస్తే లేఖనాల్లో ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు అని 45వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచిన వాడుగా ఉన్నాడు. నిరాకారంగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలం ఉన్నట్లుగా దాన్ని సృజించను. ఆయన సెలవిచ్చినది ఏదనగా యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు అని 45 యెషయా గ్రంథం 45:18లో మనం చూస్తాం. నిజంగా ఈ సంగతులు మనల్ని ఈ భూమి మీద నివాస స్థలమగునట్లుగా సృజించినటువంటి గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు. ఆయన సృష్టికర్త, సృష్టి కార్యాలు మరి చేసినటువంటి గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. మరి ఈ దినముల అంతమంది కూడా కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆ కుమారునికి సమస్తముల మీద వారసునిగా ఆయన నియమించిన వాడుగా ఉన్నాడు. ఆయన ద్వారా ప్రపంచాన్ని నిర్మించిన వాడుగా ఉన్నాడు. ఆ దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ప్రభువైన యేసుక్రీస్తే దేవుని కుమారుడు. ఆ కుమారునితో మనతో మాట్లాడుతున్నాడు. ఆ కుమారుని ద్వారా సమస్తమును మరి మనకిచ్చాడు. ఆ సమస్తానికి ఆ కుమారుడైన యేసుక్రీస్తును వారసునిగా నియమించిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచాలన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారానే దేవుడు నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అది ఎబ్రీయులకు రాసిన పత్రిక 1-2 వచనంలో మనం గమనిస్తాం. కాబట్టి సృజించను అన్నటువంటి పదము దేవుడు మాత్రమే చేయగల కార్యాన్ని తెలియజేయడానికి ప్రయోగిస్తారు. దేవుడు మాత్రమే చేయడానికి ప్రయోగించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే అంతకుముందు ఉనికిలో లేని పదార్థాన్ని లేక మూల ద్రవ్యాన్ని దేవుడు ఒక నిర్దిష్ట గడియలో ఉనికిలోనికి రప్పించాడు. ఎంత గొప్ప సంగతి! ఉనికిలోనికి ఆయన రప్పించినట్లుగా చూస్తున్నాము. ఒక నిర్దిష్ట గడియలో ఉనికిలోనికి ఆయన రప్పించినాడు. అందుకే దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. నిజంగా దేవుని సృష్టి ఒకప్పుడు నిరాకారంగాను, శూన్యంగాను, చీకటి కమ్మి ఉందని కూడా బైబిల్ వివరిస్తూ ఉంది. 2వ వచనంలో, ఆదికాండం 1:2 వచనంలో. ఈ విశ్వానికి, ప్రపంచానికి ఇప్పుడున్నట్లు ఒక క్రమమైన రూపం, ఒక క్రమమైన అందం అప్పుడు లేదు. ఈ విశ్వానికి లేక ఈ ప్రపంచానికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఒక క్రమమైనటువంటి అందము, రూపము అప్పుడు లేదు. అది ఖాళీగా, జీవులు లేక వెలుగు పొడలేక శూన్యంగా ఉంది అప్పుడు 2వ వచనంలో చూస్తే. కానీ దేవుడు ఈ మొదటి దశ తరువాత చీకటిని పటాపంచలు చేయడానికి ఆయన వెలుగును సృజించను. అందుకే ఆయన ఒక మాట అన్నాడు, వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను అని. ప్రభునందు ప్రియులారా, నిజంగా మరి దేవుడు చీకటిని పటాపంచలు చేయడానికి వెలుగును సృష్టించాడు అని ఆదికాండము 1వ అధ్యాయం 3-5 వచనాల్లో మనం చూస్తాం. విశ్వానికి ఒక రూపాన్ని ఇచ్చాడు అనేది ఆదికాండము 1వ అధ్యాయము 6-17 వచనాల్లో మనం చూస్తాం. మరి భూమిని జీవులతో నింపాడు అని ఆదికాండం 1వ అధ్యాయము 20-28 వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి దేవుడు సృష్టిని చేయడంలో తన వాక్కు శక్తిని ఉపయోగించుకున్నాడు. దేవుడు పలకగా అనే మాటలు మళ్ళీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా మనమందరము బైబిల్ బాగా చదివినటువంటి వారు.
మళ్ళీ దేవుడు పలకగా అనే మాటలు మనకి చాలా చోట్ల కనపడతాయి. మరి నేను గుర్తు పెట్టుకున్నట్వి ఆది కాండంలో నేను 1వ అధ్యాయము 3వ వచనంలోను, 6వ వచనంలోను, 9వ వచనంలోను, 11వ వచనంలోను, మరి 14వ వచనంలోను, 20, 24, 26 వచనాల్లో మరి దేవుడు పలకగా అనే మళ్ళీ కనిపిస్తూ ఉన్నాయి ప్రియులారా. కాబట్టి మరో మాటలో చెప్పాలంటే దేవుడు భూమాకాశములకు ఉనికిలోనికి రమ్మని ఆయన పలికిన వాడుగా ఉన్నారు. భూమాకాశములను ఉనికిలోనికి రమ్మని ఆయన పలికిన వాడుగా ఉన్నారు. అంటే దేవుని సృజనాత్మకమైన వాక్కు రాకముందు వాటికి ఉనికి లేదు అని మనకు అర్థమవుతూ ఉంది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను అని కీర్తనాకారుడు 33:6 వచనంలో రాయబడి. నిజంగా ఆయన వాక్కు చేత ఆకాశం కలిగింది, ఆయన నోటి ఊపిరి చేత సర్వ సమూహము కలిగినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. యెహోవా ఆజ్ఞయగా అవి పుట్టెను, ఆయన ఆజ్ఞ ఇవ్వగానే ఇవన్నీ తనంతకు తామే పుట్టుకొచ్చినాయి. నా హస్తము భూమికి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను, నేను వాటిని పిలువగా ఒక్కటి తప్పకుండా అన్నియు నిలుచును అని యెషయా గ్రంథం 48:18 మనం చూస్తాం. ఎంత గొప్ప సంగతులు దేవుడి వాక్యంలో ఉన్నాయో. నిజంగా దేవుని గురించి మనం తెలుసుకోవడం అనేది చాలా చాలా గొప్ప సంగతి. ఆయన సృష్టి కార్యాన్ని గురించి మనం తెలుసుకోవడం చాలా గొప్ప సంగతి. అవన్నీ కూడా మనం చదువుతున్న బైబిల్లోనే ఉన్నాయి. అవి బాగా ధ్యానం చేసి, అవి బాగా గుర్తుంచుకొని మనము ధ్యానం చేస్తూ ఉంటే దేవుని యొక్క గొప్ప కార్యాలు, ఆయన గొప్పతనము, ఆయనకున్న జ్ఞానం, ఆయనకున్నటువంటి ఐశ్వర్యం, ఆయనకున్నటువంటి ప్రేమ, ఆయనకున్నటువంటి సమస్తము కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడినైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు అని రోమా 4:15 కూడా మనం చూస్తాం. చూడండి, తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవుడుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడినైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు అని అక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాం. అంటే ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి, అందరూ బట్టి దృశ్యమైనది కనబడిన పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసం చేతనే మనము గ్రహించుకొనుచు ఉన్నాము. ఇవన్నీ గ్రహించుకొనుచు ఉన్నాం. వీటన్నిటిని కూడా మనం బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సృష్టి కార్యాన్ని దేవుడు ఇలాగూ చేసినట్లుగా మనం చూస్తున్నాం. సృష్టి చేయడంలో తండ్రి అయిన దేవుడికి మాత్రమే గాక తిత్వమంతటి కూడా పాత్ర ఉంది. దేవుడు అనగానే తిత్వము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ యొక్క తిత్వానికి తండ్రి అయిన దేవునికి మాత్రమే కాకుండా తిత్వమంతటి గుడిక ఈ యొక్క పాత్ర ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కుమారుడే శక్తివంతమైన వాక్కు, ఆ వాక్కు ద్వారానే దేవుడు సమస్తమును సృజించినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్తలో దేవుని శాశ్వతమైన వాక్కుగా క్రీస్తు వెల్లడైనట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఈ యొక్క వచనం మనకందరికీ కంఠస్థ వాక్యమే. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు అనేది మనం చూస్తాం. ప్రభునందు ప్రియులారా, అలాగే పౌలు కూడా ఈ సత్యాన్ని ఆయన తన యొక్క చేతులతో మరి రాశాడు. ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 1:16 ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని
అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను అని స్థిరపరిచాడు అపోస్తలుడైనటువంటి పౌలు. చివరిగా తన కుమారుని ద్వారా దేవుడు ప్రపంచాలను సృజించాడు అని హెబ్రీ పత్రిక రచయిత కూడా నొక్కి చెప్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 1-2 వచనంలో. అలాగే సృష్టి కార్యంలో పరిశుద్ధాత్మ చురుకైన పాత్ర కూడా కవుడు. ప్రభువైన యేసుక్రీస్తుకు ఎలాంటి పాత్ర ఉందో అలాగే పరిశుద్ధాత్మ గుడికి అలాంటి పాత్ర ఉంది. ఆయన సృష్టి మీద సంచరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దాన్ని యథాస్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంచుతూ దేవుని సృష్టి కార్యానికై దాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మకు వాడిన పదాన్ని గాలి అని, ఊపిరి అని కూడా అనువాదించవచ్చు. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగను అని కీర్తనకారుడు ఆత్మ యొక్క పాత్రను మరి ధృవపరుస్తూ ఉన్నాడు. అది కీర్తనలు 33:6 వచనంలో మనం చూస్తాం. అంతేకాకుండా సృష్టిని కాపాడి పోషించడంలో మరి పరిశుద్ధాత్మ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. యోబు గ్రంథము 33:4 వచనంలో ఒక మాట ఉంది. దేవుని ఆత్మ నన్ను సృజించను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చను అని యోబు అక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి మరి నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతలమును నూతన పరుచుచున్నావు అని కీర్తనకారుడు గుడుక చెప్తూ ఉన్నాడు. నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతలమును నూతన పరుచుచున్నావు అని. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి నిజంగా సృష్టి కార్యాన్ని మనం చూస్తున్నాం. దేవుని యొక్క మరి ఆ దేవుని గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా వాస్తవమైనటువంటివి. అంతేకాకుండా సృష్టి ప్రయోజనము అనే గమ్యం అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, ప్రపంచాన్ని సృజించడంలో దేవునికి నిర్ణీత కారణాలు కూడా ఉన్నాయి. అంటే ఈ యొక్క ప్రపంచాన్ని మరి సృజించడంలో దేవునికి నిర్ణీత కారణాలు కూడా ఉన్నాయి అనేది మనం ఆలోచించాలి. ఏంటి అంటే అవి తన మహిమను, ప్రభావాన్ని ప్రత్యక్షపరచడానికి ఆయన భూమాకాశాలను సృజించాడు అనేది మనం గమనించాలి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి అని కీర్తన 19:1 కూడా చూస్తాం. ఆయన సృజించిన సమస్త అంతరిక్షాన్ని, దాని అపార విశాలతను, అందాన్ని, ఆ ప్రకృతి క్రమాన్ని చూస్తూ ఉంటే మన సృష్టికర్త అయిన ప్రభు ఆయన దేవుని వైభవాలను మనము భయభక్తులతో నిలిచి చూడడము తప్ప మరి ఏమీ లేదు ప్రియులారా. కాబట్టి ఇలాంటి గొప్ప కార్యాలను మనం చూస్తూ ఆయనను మరి ఆయన కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. తనకు రావాల్సిన మహిమను, తనకు రావాల్సిన గౌరవాన్ని తిరుగు పొందుకోవడానికి దేవుడు భూమాకాశములను సృజించిన వాడుగా ఉన్నాడు. విశ్వములో ఉన్న సమస్త మూల వస్తువులు అనగా ఉదాహరణకు సూర్యుడు, చంద్రుడు, మరి హరిత వనములోని చెట్లు, వర్షము, మంచు, నదులు, కాలువలు, కొండలు, పర్వతాలు, జంతుజాలము, పక్షులు తమను సృజించిన దేవునికి ఎలుగెత్తి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాయి. అది లేఖనంలో ఉన్నాయి. 148వ కీర్తన మరి 1-10 వచనాల్లో ఇవన్నీ కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. మరి మానవుల నుండి మరింత మహిమను, మరింత స్తుతిని పొందాలని దేవుడు అభిలాషించి ఎదురు చూస్తున్నాడో కదా. కాబట్టి దేవునికి రావాల్సిన మహిమను, గౌరవాన్ని తిరిగి పొందడానికి
దేవుడు భూమాకాశాలను సృజించాడు అని ఈ యొక్క లేఖనాల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.